సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు అమోఘమైన నీ జీవితం ఆదర్శమైనది అసమానమైన నీ ప్రతిభ అద్భుతమైనది అమోఘమైన నీ జీవితం ఆదర్శమైనది అసమానమైన నీ ప్రతిభ అద్భుతమైనది సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఇంతవరకు మరణాతా థియలాజికల్ సెమినరీని గురించిన వివరాలు మీరు కొంతవరకు చూడగలిగారు. హైదరాబాద్లో గత 2.5 దశాబ్దాలుగా మరణాతా థియలాజికల్ సెమినరీని మేము నిర్వహిస్తున్నాము.
1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోర్సులు తెలుగులోను ఇంగ్లీషులోను వారి వారి అర్హతలను బట్టి బోధించడం జరుగుతోంది. ఇప్పటికే వందలాది విద్యార్థులు దేవుని వాక్యమును నేర్చుకుని సంఘాలను నిర్మించి సువార్థికులుగాను రకరకాలైనటువంటి సేవలు అందించడం జరుగుతోంది. ఆసక్తి కలిగినటువంటి వారిని ప్రోత్సహించి మరణాతా థియలాజికల్ సెమినరీ హైదరాబాదుకు పంపించినట్లయితే వారికి దేవుని లేఖనములను క్రమంగా నేర్పించి మరలా తిరిగి మీ యొద్దకే వారిని పంపిస్తాము. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవటం మంచి పద్ధతే కదా. దేవుని సేవ చేయాలనుకోవటం ఎంత గొప్ప సంగతో. ఆ దేవుని సేవలను అందించడానికి ముందు తగిన చక్కని శిక్షణ ఎంతో అవసరం. శిక్షణ లేకుండా వాహనాన్ని నడిపినా, శిక్షణ లేకుండా ఉద్యోగం చేసినా, ఏ పని చేసినప్పటికీ దాని వలన ఇతరులకు బహు ప్రమాదం జరుగుతుంది కదా. అలాగే ఉత్సాహంతోనే దేవుని సేవలో ప్రవేశించటం కంటే కాస్త వాక్యాన్ని నేర్చుకుని అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని అర్థమయ్యేటట్లుగా బోధించటానికి కావలసిన నైపుణ్యాన్ని సంపాదించడం కూడా చాలా ప్రాముఖ్యం. అదేంటండి బాబు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన నైపుణ్యం వలన ఏం జరుగుతుంది, దేవుడే మనలను వాడుకుంటాడనేది కొంతమంది భావన. అది నిజమే. మన వైపు నుండి మనం చేయవలసినది కొంతవరకు ఉంటుందిగా. పరిశుద్ధాత్ముడు ఉన్నమాట నిజమే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా అని ఇక మనం ఏం చేయకుండా కూర్చుందామా? దేవుడు మనలను పోషించేవాడని చెప్పి భోజనాలు వండకుండా కూర్చుందామా? దేవుడు మనకు సంరక్షణను అనుగ్రహిస్తాడని ఇష్టం వచ్చినట్లుగా వాహనాలను నడుపుకుంటూ పోదామా? కాదు కదా. మన బాధ్యతను మనం నిర్వహిస్తున్నాము. మనం నేర్చుకోగలిగిన కొన్ని ప్రాథమికమైన సంగతులు మనం నేర్చుకుంటే మిగిలిన సంగతులను పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. మీలో కొంతమందికి నేర్చుకునే అవకాశం లేదు. దేవుడు పిలిచాడు. ఆ రోజుల్లో బైబిల్ స్కూల్స్ అందుబాటులో లేవు. ఉన్నప్పటికీ అవి ఉన్నాయనే సంగతి మీకు తెలియదు. దేవుడు అద్భుతంగా వాడుకుని గొప్పగా మిమ్మలను దేవుని సేవలో నడిపిస్తున్నాడు. నేను చదువుకోలేదు కనుక మీరు కూడా చదువుకోనక్కర్లేదు, నేను బైబిల్ స్కూల్కి వెళ్ళలేదు కనుక మీరు కూడా వెళ్ళనక్కర్లేదు అని దానిని ప్రామాణికంగా మనం చేసుకోలేంగా. ఆ మాటకు వస్తే మనలో చాలామంది ప్రాథమిక విద్య అభ్యసించలేదు. అంటే మనకు పుట్టిన పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసించనక్కర్లేదు, పాఠశాలలకు వెళ్ళనక్కర్లేదని మీరు నేను అనగలుగుతున్నామా? వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి ఎందుకు పంపిస్తున్నాం? మనం చదువుకోలేదు కదా. వాళ్ళు ఎందుకు చదువుకోవాలని భావిస్తున్నాం? నేను చదువుకోలేదురా, నువ్వన్నా చదువుకోమని కదా. అలాగే నాకు అవకాశం లేదు, మీరన్నా దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండాను కాస్త గుర్తింపు పొందిన వేద విద్యా కేంద్రాలకు వెళ్ళి దేవుని సంగతులను నేర్చుకోండి. తద్వారా ఇతరులకు ప్రయోజనం కల్పించిన వాళ్ళు అవుతారు. ఏది పడితే అది చెప్పకుండాను, మీకు తోచినట్లుగా వ్యాఖ్యానించకుండాను, అర్థం లేని సిద్ధాంతాలతో రాద్ధాంతాలను సృష్టించకుండా పద్ధతిగా క్రమంగా దేవుని సంగతులను బోధించడానికి అవకాశం ఉంటుంది అనే భావనతో మనం ప్రోత్సహించడం మంచిదని నా ఆలోచన. దయతో పరిశీలించండి. ఇప్పటికే మీలో అనేకులు ప్రోత్సహించి ఎంతోమంది యవనస్తులను తీర్చిదిద్దుతున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మమ్మల్ని సంప్రదిస్తే వివరాలను మీకు తెలియచేస్తాము. అంతేకాకుండా మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సులను మంగళ బుధవారాలు సాయంత్రం నిర్వహిస్తున్నాము 7 నుండి 9 వరకు. మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సును 3 నెలలకు ఒకసారి ప్రత్యక్ష తరగతులను ఏర్పాటు చేసి 1 వారం రోజుల పాటు, ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతే అక్కడుండి కొన్ని చదవవలసిన వాటిని చదువుకుని మరలా తిరిగి 3 నెలల తర్వాత మా దగ్గరకు వచ్చి మరికొన్ని తరగతులలో పాల్గొని మరలా వెళ్ళి వాళ్ళ సేవలు జరిగించుకోవటానికి వీలుగా కొంత కోర్సును సిద్ధం చేయటం జరిగింది. ఆ విషయాలు తెలుసుకోగోరిన వారు మమ్మలను సంప్రదించండి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలలో ఉన్న సంగతిని నేను మీకు చదివి వినిపిస్తాను. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ఓ చక్కని భావనను వ్యక్తం చేస్తున్నాడు. ఇది మనందరం పరిశీలించవలసిన అంశం. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు
జాగ్రత్త పడాలి. పాపము మనిషిని భ్రమకు గురి చేస్తుందన్నమాట. అంటే ఉన్నది లేనట్లుగా, సత్యమును అసత్యంగా, అసత్యాన్ని సత్యముగా భావించేటట్లు పాపము ప్రేరేపిస్తుంది. ప్రస్తుతము జరుగుతూ ఉన్నది అదే. మంచి ఎప్పుడూ కూడా కొంతమందికి చెడుగా కనపడుతుంది. మంచి మాటలు వినటానికి ప్రజలకు ఇష్టం లేదు. పనికిమాలిన మాటల చుట్టూ తిరిగే వాళ్ళే ఎక్కువైపోయారు. వాటి కొరకే సొమ్ములు ఖర్చు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వాటిని ప్రోత్సహించేవారే చాలామంది ఉన్నారు. సత్యాన్ని, నీతిని, ధర్మాన్ని ఎవరైనా చెప్పినప్పుడు వాటిని విని అందులో ఉన్న భావాన్ని గ్రహించే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. మీ ఊర్లోనైనా మా ఊర్లోనైనా. పనికి మాలిన పనికి వచ్చే స్పందన పనికొచ్చే పనికి రాదు కదండి. తప్పుడు పనులకు వచ్చే సహకారం మంచి పనులకు రాదు కదా. మంచి మాటలు మాట్లాడే వారిని అభినందించటం కంటే పనికి మాలిన పద్ధతులను నేర్పించే వారి చుట్టూ తిరిగేవారే ఎక్కువ కదా. అది ఏ ఊర్లో చూసినా రోజు రోజు అధికమైపోతుంది. ఇక్కడ భక్తుడు చెప్పినటువంటి మాట, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిరోజు ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి. అంటే బుద్ధి చెప్పుకోవటం అంటే వాళ్ళు ఏదో పెద్దగా దారి తప్పారని, దుర్మార్గంగా ఉన్నారని కాదు. మనుషులుగా కొన్నిసార్లు తెలిసి తెలియని పరిస్థితి మనందరికీ ఉంటుంది, ఎంతటి వారికైనా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన ఆలోచనలు, మన అవగాహన ఎంతో కొంత విచిత్రంగాను విడ్డూరంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. మనం మనుషులం కదా, రకరకాలైన వాటి చేత ప్రేరేపించబడతాము. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెబుతారు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను అనునయిస్తూ అది కాదు వాస్తవమని చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని వాళ్ళు కూడా వినాలి. ఉపాధ్యాయులు పిల్లలకు చెబుతారు, సహజంగా చెబుతారు. ఎందుకంటే జీవితంలో వారు కొంత ముందున్నారు గనుక, వారు వెనుకున్నారు గనుక, వాళ్ళ పరిస్థితులు కొంత అర్థం చేసుకున్న వాళ్ళు కనుక చెప్పినప్పుడు వాటిని వాళ్ళు వినాలి. కాకపోతే ఈ రోజుల్లో పిల్లలు కూడా పెద్దల మాట వినటం లేదు, ఉపాధ్యాయుల మాట వినటం లేదు. ఒకవేళ ఉపాధ్యాయులు ఎవరైనా గట్టిగా గద్దించారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెబితే తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయుల పైన దాడి చేస్తున్నారు. ఎంత విచిత్రమైన సంస్కృతి అండి. ఇలాంటి సంస్కృతి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేము చదువుకునే రోజుల్లో కానీ, మీరు చదువుకునే రోజుల్లో కానీ ఉపాధ్యాయులు అల్లరి చేసినప్పుడు కానీ, సరిగా చదవనప్పుడు కానీ, కోతి పనులు చేసినప్పుడు కానీ కాస్త చురుకు తగిలేటట్టుగా బెత్తంతో ఒక దెబ్బ వేసేవారు. కాళ్ళు చేతులు ఏమీ విరిగేవి కాదు కానీ కొంచెం చురుకు తగిలేది, కాస్త భయం వచ్చేది, భక్తి వచ్చేది, బుద్ధిగా కూర్చొని పుస్తకాలు చదువుకునే అవకాశం లభించేది. ఈ రోజుల్లో అది లేదు. తల్లిదండ్రులు పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎంత చదువు వస్తుంది అనే ఆసక్తి కంటే మా పిల్లలను అలా అన్నారంట, ఇలా అన్నారంట, కొట్టారంట, నిలబెట్టారంట, ఆలస్యంగా వస్తే ఏమవుతుంది, అలాగే ఆలస్యంగా వస్తారని చెప్పి పిల్లల ముందే ఉపాధ్యాయుల పైన, ఆ ఉపాధ్యాయ సంఘముల పైన దాడి చేసే రీతిలో మాట్లాడే విచిత్రమైన సంస్కృతి వచ్చినప్పుడు పిల్లలు ఏం చదువుతారండి? పిల్లలను ఎడాపెడ బాధమని, కాళ్ళు చేతులు విర్రగొట్టమని నేనేమీ ప్రోత్సహించటం లేదు. అది అలా చేయటం ఏ విధంగానూ మంచిది కాదు. కానీ ఒకవేళ పిల్లలు అల్లరి చేస్తారు, అల్లరి చేసినప్పుడు ఏం చేయాలి? ఉపాధ్యాయులు కొంచెం సున్నితంగా గద్దిస్తారు. ఇంకా ఎక్కువ అల్లరి చేస్తున్నారు, కోతి పనులు చేస్తున్నారు. ఇంటి దగ్గర వాళ్ళు అలా చెయ్యరు, పాఠశాలలోనే చేస్తారు. కనుక తల్లిదండ్రులకు పిల్లలు అంత అల్లరి చేస్తారని తెలియదు, పాఠశాలకు వచ్చినప్పుడు చేస్తారు. దానిని ఎప్పుడు వాళ్ళు చూడలేదు. దానికి ఉపాధ్యాయులు గద్దిస్తే వాళ్ళ మీద దాడి చేస్తే ఇంకా వాళ్ళకి చదువేమొస్తుందండి? ఈనాటి సమాజం ఎటుపోతుందో. అయిన దానికి చిన్నదానికి పిల్లలను వెనకేసుకొచ్చి వాళ్ళు నేర్చుకోవలసిన విద్యాబుద్ధులను నేర్చుకోకుండా కొంతమంది తల్లిదండ్రులు అడ్డుపడటం కొంత పరిశీలించవలసిన అంశమని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఈ సంగతులు పరిశీలించండి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. భార్యాభర్తలు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. స్నేహితులు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. దైవ సేవలో ఉన్నటువంటి సహదైవదాసులు ఆయా సందర్భాలలో ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. ఇప్పటి వరకు వేదిక పైన మాట్లాడిన మాటలేమిటి, వేదిక దిగిన తర్వాత మాట్లాడే మాటలేమిటని కాస్త విఘ్నత కలిగిన, ఆత్మ కలిగిన దైవ సేవకులు కొంతమందిని సరిచేయవలసిన అవసరత ఉంటుంది.
ఇది కూడా మనందరం పరిశీలించుకోవాలి. విశ్వాసులైనా ఉంటుంది. ఇప్పటి వరకు మనం విన్న వాక్యం ఏమిటి, ఆ వాక్యం విని మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మాటలేంటి, ఈ సంభాషణ ఏమిటి, ఇది సరి అయినది కాదు, దేవుడు మన సంభాషణ వింటున్నాడు, ఇలా మనం మాట్లాడుకోకూడదని కాస్త అవగాహన కలిగిన వాళ్ళు బుద్ధి చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఇతరులు నిజమే కదా, నేనేంటో తొందరపడి మాట్లాడుతున్నాను, ఇలా వ్యవహరించకూడదు, ఇలా ఆలోచించకూడదని నేర్చుకోవాలి. అది కదా భక్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైన పద్ధతి. ఎంతసేపు అభినందనలు కదా. వంకర టెంకరగా పాటలు పాడినా అద్భుతంగా పాడావు. అసలు ఏం వాక్యం చెప్పారో ఏంటో ఎవరికి అర్థం కాకపోయినా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు 266 సార్లు తిరగేసినట్లుగా చెప్పినా అసలు ఏం వాక్యం అండి, అంత గంభీరమైన సత్యం అండి అని పొగడాలని ప్రజలు కోరుకుంటారు. అర్థవంతమైనటువంటి భావజాలం ఎప్పుడు కొంతమంది గ్రహిస్తారో అర్థం కాదు కదా. ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా చెబుతున్నాడంటే, పాపము వలన భ్రమ చేత, అంటే యహలోక సంబంధమైన ఆశలు, విచిత్రమైన ధోరణులు మనిషికి భ్రమను కలిగిస్తాయి, భ్రమలో ఉంచుతాయి, భ్రాంతిలో ఉంచుతాయి, వాస్తవాలకు దూరం చేస్తుందన్నమాట అండి. అలాంటి సంగతులను మనం గ్రహించాలి. అందుకనే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. చాలా చక్కగా ఇక్కడ చెప్పాడు, మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయముండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అంతేగాని క్రీస్తు సైన్యములో, సంఘములో మనందరం కొనసాగినందున దేవుని దృష్టిలో పడం. ఎందుకు వెళుతున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు కొంతమందికి నిస్సందేహంగాను. అందరితో పాటు వెళ్తారో, అందరితో పాటు వస్తారో, అసలు ఏం చెప్పారో, ఏం పాడారో ఏంటోననే సంబంధమే లేనటువంటి భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారు. మీ సంఘంలో ఉన్నారు, మా సంఘంలో ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు ఇలాంటి వాళ్ళు. మరీ ఎక్కువ మంది ఉండరు కానీ కొంతమంది ఉంటారని నా నమ్మకం. మా సంఘంలో అలాంటి వాళ్ళు లేరండి అని మీరంటే మంచిదేగా. దేవుని వాక్యము చేత మనము ప్రేరేపించబడకుండాను ఒకనికొకడు దైవ సంబంధమైన సంగతులలో సవరణ చేసుకోకుండా, జ్ఞానాన్ని నేర్పించుకోకుండా ఉంటే అసలు అదేమి సహవాసం? విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా దైవ సంబంధితమైన సంగతులపైన, నిజాయితీ పైన, సమర్పణ పైన జీవితాలను, సేవను కట్టుకోవాలి. కానీ ఒకరి పొరపాట్లను ఒకళ్ళు సమర్థించుకోవడానికి, ఒకళ్ళ పొరపాటు పక్షంగా మరొకళ్ళు దాడి చేయటానికి స్నేహాలు ఉపయోగపడతాయా? అంటే దైవ సంబంధితమైన స్నేహం అంటే ఆ విధంగా మనం భావించాలా? అక్కర్లేదు కదా. మీరు ఏ మాటకి ఆ మాట అలా మాట్లాడకూడదండి, అలా చేయకుండా ఉండవలసింది, అలా వ్యవహరించకుండా ఉండవలసిందని ఒక తోటి సోదరుడు ప్రేమతో చెప్పినప్పుడు దానిని గ్రహించకుండాను వాళ్ళను శత్రువులుగా ఎంచుకుని ఇంకొకళ్ళ పక్షాన వెళ్ళి కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలను కొంతమంది జరిగిస్తారు. అసలు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతోంది? పాపము వలన భ్రమచేత కఠినపరచబడకుండునట్లు. అంటే కఠినపరచబడకుండునట్లు అంటే అనవసరమైన కఠినత్వంలోకి వెళ్లకుండాను అవసరమైన దృఢత్వములోకి రావాలని చెబుతున్నాడు అన్నమాట. భక్తిలో ఉన్న సారం అర్థం చేసుకున్న వాళ్ళ ధోరణి ఎప్పుడు వేరుగా ఉంటుంది. వాళ్ళు ఏ కబుర్లు చెప్పనివ్వండి, ఏం చేయనివ్వండి, వాటిని విశ్లేషిస్తే దేవునికి అంకితమైన జీవితాలు ఎలా ఉంటాయో, దేవునికి అంకితం కాని జీవితాలు ఎలా ఉంటాయో మనం కొంతమందిని చూస్తే అర్థమవుతుందండి. వాళ్ళ వలన వాళ్ళకే ప్రయోజనము లేని పరిస్థితులు కల్పించుకుంటున్నారు. అదేమంటే మా స్నేహం ఎక్కడ చెడిపోతుందో, మేము చెబితే మాతో మాట్లాడరేమో, మాకెందుకండి దేవుడే చూసుకుంటారు, సంఘం చూసుకుంటుందండి, మాకు ఈ సంగతులన్నీ తెలుసండి, మేము చెబితే వినరండి. అంటే దేవుని సంగతులను దేవుని బిడ్డలే వినరా? బాప్తిస్మము తీసుకున్న వాళ్లే వినరా? సంఘములో దశాబ్దాలుగా కొనసాగుతున్న వారే వినరా? తమను తాము సమర్థించుకుంటూ అదో రకమైనటువంటి పద్ధతిలో కొనసాగుతారా? ఆలోచన చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా ఉన్నది, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకుము. కీర్తనలు 94:12లో చెప్పబడినటువంటి మాట ఇక్కడ ప్రస్తావించబడినది.
ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుమో, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరింపకుము. అంటే దేవుడు కొన్ని సంగతులను మనకు నేర్పించినప్పుడు, దేవుడే నేరుగా వచ్చి మాట్లాడాడు కదండి. ప్రతిసారి దేవుడు నేరుగా మీతోనూ నాతోనూ మాట్లాడాడుగా. మీ ద్వారా నాతో మాట్లాడతాడు, నా ద్వారా మీతో మాట్లాడతాడు, మరికొంతమంది దైవ సేవకుల ద్వారా మనందరితో మాట్లాడతాడు. ఒక పాట ద్వారా కానీ, ఒక దర్శనం ద్వారా కానీ, ఒక ఉపన్యాసం ద్వారా కానీ దేవుడు మాట్లాడే పద్ధతులు ఉంటాయి. దేవుడు నేరుగా నాతోనే మాట్లాడాలి అంటే కొన్నిసార్లు అది సాధ్యమవుతుంది, కొన్నిసార్లు మనుషుల ద్వారానే దేవుడు సందేశాన్ని పంపిస్తాడు. ఈ సంగతిని మనందరం నేర్చుకున్న వాళ్ళమే కదా. ఇక్కడ ప్రభు చేయు శిక్షను తృణీకరింపకుము అంటే, శిక్ష అంటే ఏదో మహా వేదన కలుగుతుందని కాదు, కానీ ఒకవేళ మనం మనుషులుగా పొరపాటుపడి తొందరపడి రకరకాలైన ఆలోచనలలోకి వెళ్ళి అనవసరమైన కార్యక్రమాలలో వేగంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, దేవుడు తన ఆలోచనను మనకు పంపించినప్పుడు దానిని తృణీకరించకుండా దేవునిలో కట్టబడవలసినటువంటి స్థితిని మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మీరైనా అంతే, నేనైనా అంతే. నేను వాక్యం చెబుతున్నాను కనుక సర్వము గ్రహించిన వాడను పరిపూర్ణుడను అనే భావన నాకేమీ లేదు. నేర్చుకుంటూ నేర్పించే దశలోనే నేనున్నాను, కానీ సర్వము గ్రహించినటువంటి మనిషిని నేను కాదనే సంగతి నేను మీతో చెప్పకపోయినా నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనప్పటికీ మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించి ఎంతకాలం సేవ చేసినప్పటికీ దేవుని యొక్క పరిపూర్ణమైన సంగతులను అవగాహన చేసుకునే శక్తి వస్తుందని నేను అనుకోవటం లేదు. పరిపూర్ణత వైపుకు మనం నడిపించబడుతున్నాము. అయితే ఎంత ప్రభావముగా నడిపించబడాలో అంత ప్రభావముగా, అంత వేగముగా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. ఎవరు నేర్చుకుంటారంటే, తెలియని సంగతులు ఎవరైనా చెప్పినప్పుడు విని గ్రహించి నేర్చుకుని దైవ సంబంధితమైనటువంటి కార్యక్రమాలలో ముందుకు సాగటం సాధ్యమవుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది అనవసరమైన అభినందనలే కోరుకుంటున్నారు, కానీ అవసరమైనటువంటి సంగతులను సూచనలను పట్టించుకొని ధోరణి అధికముగా ఉంటుంది కదా. అందుకని ఆమోసు భక్తుడు 5వ అధ్యాయము 10వ వచనములో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. ఇది ఈ రోజుల్లోనే కాదు, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో కూడా ఇదే సమస్య, 5వ శతాబ్దంలో కూడా ఇదే సమస్య. ఎంతసేపు అర్హత లేని వారికి అభినందనలే ప్రధానం. ఆలోచన కంటే అభినందనలు కావాలి. వాటి మధ్యలోనే మనిషి బంధించబడినట్లుగా అనిపిస్తోంది కదా. ఆమోసు భక్తుడు ప్రవక్త చెప్పినటువంటి మాట నేటికి యథార్థమే కదా. గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పటం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆయా సందర్భాలలో దేవుని పక్షంగా కొన్ని సూచనలు ఇచ్చి, మీరు అలా కాదండి, అలా మాట్లాడకూడదండి, అలా చేయకూడదండి, అలా దాడి చేయకూడదండి, ఇలా ఉండాలండి, దేవుని ప్రజలం కదా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళం కదా, కాస్త వయసులో పెద్దవాళ్ళం కదా, మనం ఆదర్శంగా ఉండాలి కదా, మీరే అలా మాట్లాడితే ఎలాగూ మిగిలినటువంటి వాళ్ళు అదే నేర్చుకుని అనవసరమైనటువంటి ఇబ్బందులను సృష్టిస్తారు అని ఎవరైనా కాస్త సహనంగా ప్రేమగా మంచిగా చెప్పారనుకోండి, వాళ్ళపైన దాడి చేస్తారన్నమాట. వాళ్ళతో మాట్లాడరు, వీళ్ళు వాళ్ళను శత్రువులుగా ఎంచుకుంటారు. ఇదొక విచిత్రమైనటువంటి పద్ధతి. ఇక్కడ చెప్పబడిన మాట, గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. పగబట్టవలసిన పని ఏంటండి? బుద్ధి చెబితే పగబట్టడం ఏంటండి? బుద్ధి లేని స్థితిని గురించి బాధపడాలి, కానీ బుద్ధి చెబితే పగపట్టడం. ఆ తర్వాత యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందురు. యథార్థంగా మాట్లాడకూడదు. అనవసరమైనటువంటి విచిత్రమైన సంగతులు, అర్థం లేని సంగతులు, దేవుని వాక్యానికి సంబంధం లేని సంగతులు, రకరకాలైనటువంటి కబుర్లు చెబితే వినటానికి తేలిగ్గా ఉండి ప్రజలకు ఆకర్షణగా ఉంటుంది. అలాంటి వాటిని వినటానికి కొంతమంది ఆతురత పడతారు అన్నమాట. చాలా దూరం ప్రయాణం చేసి మరీ వెళతారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా నేను చాలా ప్రోత్సహించబడుతున్నాను, చాలా ఆనందంగా ఉంటుంది, నవ్వులు పువ్వులు అద్భుతంగా ఉంటున్నాయి, అందుకని నేను అక్కడికి వెళ్ళాలనేది కొంతమంది ఆలోచన విధానం. యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారంట. అంటే వాళ్ళకి దేవుని వాక్యం కానీ అసలు పునాదులు కానీ ఏం అక్కర్లా. ఏదో భౌతికంగా మీరు ప్రభువుని నమ్ముకోండి, మేము ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది, అది జరుగుతుందని చెప్పండి, మాకు డబ్బులు వస్తాయని చెప్పండి, మాకు రోగం తగ్గుతుందని చెప్పండి, మేము మాత్రం మా దురభ్యాసాలను మార్చుకోము, మా రోగాలు మాత్రం మీరు ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి, మేము ప్రార్థనా మందిరానికి రాము, మేము బైబిల్ చదవము, దేవుడు చెప్పినట్లుగా
మేము చెయ్యము, కానీ మీ దగ్గరకు వచ్చాము, ప్రార్థన చేయగానే మా నొప్పి తగ్గాలి. ఇంతకంటే మించినటువంటి భక్తి కొంతమందికి లేదు. ఇదే భక్తిని నేర్పిస్తున్నారు. అసలు దేవుని వాక్యములో ఉన్న సంగతులను నేర్పించే పద్ధతులు ఓపిక లేకుండానో నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఈ కార్యక్రమాలు ఏమిటో మనకు అర్థం కావటం లేదు. వాళ్ళ చుట్టూ ప్రజలు చేరటం, భక్తి యొక్క తీవ్రతను తగ్గించుకోవటం, ఆత్మశుద్ధితో కూడిన భక్తిని జరిగించకుండాను రకరకాలైన ఆధ్యాత్మిక ఆకర్షణలకు లోనవుతూ ఉన్న మానసిక బలహీనులు ఎంతమంది లేరండి. దేవుని వాక్యమును అనుసరించి జీవిస్తే దీవెనలు వాళ్ళ వెనుక వస్తాయి. సామాన్యమైన సంగతులను గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. యథార్థమైన సంగతులు, గంభీరమైన సంగతులు బైబిల్లో చాలా ఉండగా వాటిని పట్టించుకోకుండాను, వాటిని నేర్చుకోకుండాను, వాటిని ఒకరితో ఒకరు మాట్లాడుకుని సవరణ చేసుకుని, నిజమేను అలా జరగటం నాకు బాధగా ఉంది, నా వలన జరగటం ఇబ్బందిగా ఉంది, ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను అనటం ఆధ్యాత్మికం. కానీ పరిశుద్ధులు కూడా పాపము వలన ప్రేరేపించబడి రకరకాలైన కార్యక్రమాలు కుటుంబాలలోనూ సంఘాలలోనూ బయట జరిగించడానికి తెగబడుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి? దేవుని లేఖనములను చెప్పే, సరిగా దేవుని లేఖనములను బోధించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దైవ సేవకులను కాస్త దీపాలు వెలిగించి భూతద్దాలతో వెతకవలసిన రోజులు కదా. ఎక్కడ పడితే అక్కడ నాణ్యమైన సేవకులు, నాణ్యమైన బోధలు దొరకని కాలము కదా. రకరకాలైనటువంటి పద్ధతులను అనుసరించి ప్రజాకర్షణే ప్రధాన ధ్యేయంగా దేవుని సన్నిధికి ప్రజలను నడిపించాలనే దానికంటే వ్యక్తుల చుట్టూ ప్రజలను తిప్పుకోవాలనే ఆలోచనలతో ఎన్నెన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నారో. విచక్షణ లేకుండా దైవ సంబంధితమైన సంగతులలో వివరము లేనటువంటి వారి సంఖ్య అధికమవుతూ ఉన్న రోజుల్లో ఉన్నాం. దేవుని ప్రజలారా, ఒకనికి ఒకడు దేవుని మాట చేత దిద్దుకొని క్రమపరచబడి విధేయులై దైవ సంబంధితమైన కార్యక్రమాలలో ముందుకు సాగాలి. కాకపోతే అభినందనలకే ప్రాధాన్యత వచ్చింది కదా. అభినందించవలసిన వారిని అభినందించకపోవటం కూడా పొరపాటేనండోయ్. సమర్థులను మరుగు చేయటం, అసమర్థులను అందలాలు ఎక్కించటం ఈ రోజుల్లో జరుగుతోంది కదా. అసమర్థులకేమో వేదికలు ఉన్నాయి, సమర్థులకు వేదికలు లేవు. కారణం ఏదైనప్పటికీ ఈ సంగతులే మనకు తెలియజేస్తున్నాయి మనుషులకు ఎంత అవగాహన జ్ఞానం ఉన్నదో ఆధ్యాత్మికంగాను. అందుకని హెబ్రీ రచయిత చెప్పినటువంటి మాటలో ఉన్న సారాంశాన్ని మనం మరోసారి గమనించాలి. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిరోజు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఎలయనగా దృఢమైన విశ్వాసము అంతము వరకు మనము పట్టుకొని ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన విశ్వాసాన్ని కొనసాగించడం చాలా ప్రాముఖ్యమండి. మీలో అద్భుతంగా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారో, ఎన్ని ప్రతికూల పరిస్థితులలో ఉన్నారో, వాటన్నిటి మధ్యలో దేవుని వదిలిపెట్టకుండా నమ్మకంగా సంఘానికి వెళ్ళి దేవుని సేవిస్తున్నారే, దానిని మించిన గొప్ప సేవ ఇంకొకటి ఏమున్నదండి? వేదికలపై పెద్ద పెద్ద స్వరంతో దేవుని వాక్యాన్ని అలాంటి వాళ్ళు బోధించకపోయినా, పాటలు పాడకపోయినా, వాళ్ళ జీవితమే సందేశంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని వదిలిపెట్టకుండా ఒకరిని ఒకరు కుటుంబ సభ్యులు ప్రోత్సహించుకుని విశ్వాసమును కాపాడుకుంటూ అంతము వరకు కొనసాగే గొప్ప స్థితిని వారు కలిగి ఉండటం మనందరం అభినందించాలి. అలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి. దేవుడు వారిని తప్పకుండా దీవిస్తాడు. మరోసారి ఈ సంగతుల వెలుగులో మనందరము కూడా క్రమపరచబడి జ్ఞానము చెప్పే వారిని గౌరవించి, వారిని ఆశ్రయించి, తద్వారా దైవ సంబంధితమైన ఆధ్యాత్మిక పునాదులను సరిగా నిర్మించుకొని మహోన్నతమైన జీవన విధానాన్ని కొనసాగించిన రోజున దేవుడు మనలను, మన కుటుంబాలను, సేవలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఉన్నత భావాలతో మనలను మనం అలంకరించుకుంటూ ప్రభువులో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.